ఈ కరుణాకర్ సుగుణమ్మ కానీ, బోకర లలిత కుమార్ కానీ, రాధా మనోహర్ దాసు కానీ మర్చిపోయి, ఉదాహరణకి నేను ఒక చిన్న వస్తువుని మీ ఎదుట ఉంచుతాను. చూసినట్లయితే నా చేతిలో కనిపిస్తుంది కదా, ఇది గురిగింజ అంటారు. దగ్గరగా చూపిస్తున్నాను. ఇది గురిగింజ. ఇది అనుకుంటుందట నేను ఫుల్లు ఎరిపే, నేనంతా వెరిపే అనుకుంటుంది. కానీ చూడండి, సగం మట్టుకేమో రెడ్, సగం మట్టుకేమో బ్లాక్ కనిపించింది కదా. ఇకపోతే నేను ఈ గురిగింజ గురించి ఎందుకు నేను ప్రస్తావించాను అంటే, ఈ కరుణాకర్ సుగుణ, బోకరైన లలిత కుమారి, ఈ రాధా మనోహర్ దాసు, వారిలో లోపాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనుషుల్లో లోపాలు ఉంటాయి. మనిషి రీత్యా మనుషులుగా ఉన్న మనలో లోపాలు ఉంటాయి. కానీ నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారిలో లోపము లేదు. ఎందుకంటే యేసు ప్రభువు వారు పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనములో అన్నాడు, నా యందు పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు? సవాలుకరమైన మాట. ఈ ప్రపంచములో, ఈ ముల్లోకాలలో, ఈ సృష్టిలో ఏ మనిషి, ఏ మానవుడు చెప్పని, ఊహించని స్టేట్మెంట్. అంటే ఈ మానవ సృష్టిలో ఎవ్వరూ చెప్పలేని ఒక మాటని వాడ్సుని వాడాడు. ఏంటి? నా యందు పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు? ఈరోజు చూసుకుంటే ఈ కరుణాకర్ సుగుణములో లోపాలున్నాయి, మనలో లోపాలు ఉన్నాయి. కానీ ఈ కరుణాకర్ సుగుణమ్మ ఎవరినైతే మొక్కుతున్నాడో, ఎవరినైతే ఆరాధిస్తున్నాడో, ఇదిగో వారిలో కూడా లోపాలు ఉన్నాయి. ఋషులుగా ఉన్న వ్యక్తులు, గురువులుగా ఉన్న వ్యక్తులు, మనుషులుగా, మానవులుగా ఉన్న ఒక తపస్సు, ఒక దీక్ష చేస్తున్న వారి దగ్గరికి ఈ శివుడు అనే వ్యక్తి, ఋషులు భార్యల దగ్గరికి వెళ్ళి వారిని సమీపించినప్పుడు ఈ ఋషులుగా ఉన్నవారు శపించారు. ఒక ధర్మాన్ని ఇక్కడ వాడారు. ఇక్కడ చూడండి, మనుషుల్లో లోపాలు ఉన్నాయి, కానీ సృష్టికర్తలో లోపం ఉండకూడదు. ఆయన దేవుడు కాదు. కానీ యేసు ప్రభు వారు చెప్పిన మాట, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన ఎందు వెతికిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో, బైబిల్ గ్రంథంలో ఉన్నవారిలో లోపాలు ఉన్నాయి. కానీ బైబిల్లో ఉన్న దేవుడు యేసు ప్రభు వారు, ఆయనలో ఎందు వెతికిన మచ్చలేని చంద్రుడుగా, మచ్చలేని సూర్యుడుగా కనిపిస్తున్నాడు. కానీ ఈ కరుణాకర సుగుణమ్మ ఇంత లోపం పెట్టుకొని నల్ల పుస్తకము, బైబిల్ గ్రంథాన్ని దూషించడము. ఇక్కడ నేను చూడండి, మీ ఎదుటనే ఉంచాను. మీ నోటితో మీరే చదువుకోనండి. ఋషులు భార్యల దగ్గరికి శివుడు అనే వ్యక్తి వారిని సమీపించినప్పుడు ఋషులు ఆ సన్నివేశాన్ని చూసి శివుని యొక్క పురుషాంగమును నరికివేశారట. ఇది నేను చెప్పిన మాట కాదు, మీ ఎదుట గ్రంథము ఆధారము లేకుండా మాట్లాడట్లేదు. కానీ ఈరోజు ఇలాంటి లోపాలు మీ దగ్గర దాచుకొని ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని లో ఉన్న యేసు ప్రభు వారిని దూషించటము, ఎలాగా